హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన చేస్తే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగువారికి ఎంతో ముఖ్యమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలోనే సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. ఇలా ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. పరమేశ్వరుడికి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి కార్తీక మాసం అంకితం ఇవ్వబడింది. ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అనేక పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. కార్తీక మాసంలో వ్రతాలు ఆచరించేవారు 3 పూటల భోజనం చేయకూడదు. కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో నిద్రించే సమయంలో మంచంపై పడుకోకూడదు. కేవలం నేలపైనే పడుకోవాలి. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేస్తే మంచిది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి. అదేవిధంగా కార్తీక మాసంలో తులసి మొక్కలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోట ముందు దీపారాధన చేసి తులసి చెట్టుకు నమస్కారం చేయాలి. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. అంతేకాదు, రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో కార్తీక స్నానాలు, దానాలు, జపాలతో అనంతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు. కార్తీక సోమవారం రోజు మాత్రం నియమనిష్టలతో ఉపవాసం చేయాల్సి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే అనేక జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు కార్తీక దీపారాధన చేస్తే సౌభాగ్యంతో కలకాలం సంతోషంగా ఉంటారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనతో గత జన్మ పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీరు మరణించాక కూడా ఉత్తమ లోకంలో స్థానాన్ని సంపాదించుకోవచ్చు. అంతేకాదు, మీరు భూమిపై జీవించి ఉన్నంతకాలం మంచి శ్రేయస్సు, ఆనందాన్ని పొందుతారు. ఈ మాసంలో ఎంతో నిష్టగా ఉండాలి. ముఖ్యంగా మీరు తినే వంటలలో వెల్లుల్లి, ఉల్లి, మాంసము, మద్యము జోలికి వెళ్ళకూడదు. ఉసిరికాయ చెట్లను లక్ష్మీ పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రతీకంగా భావిస్తారు. అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించడమే కాదు, ఆరోగ్యకరంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతాలు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో మినుములు తినకూడదు. నలుగుతో స్నానం చెయ్యరాదు. కార్తీక మాసంలో అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీకు పేదరికం వంటి సమస్యలే రావు. కార్తీక మాసంలో దీపదానం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం దానం ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలనుకుంటే కనీసము 2 దీపాలలో కుంకుమ, పసుపు, నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి. కార్తీక మాసంలో ఈ పద్ధతులను పాటించే వారంతా ఖచ్చితంగా పునర్జన్మను పొందుతారు. అంతేకాదు, కుటుంబం జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. శివుడి పూజలో చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల
ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది. అయితే సోమవారము శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి బిలవపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిలవపత్రము శివుడి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతము. బిలవపత్రంతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్ల నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిలవపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిలవపత్రాలను చెట్టు నుంచి కొయ్యకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శుద్ధ భక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కరిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధమును ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి. కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ, మట్టి పాత్రలో కానీ పాలతో అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుస్సు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితులలో పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెప్తారు. ఒక్కసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలో శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజను మొదలు పెట్టాలి. పరమేశ్వరుడికి పాలు, పండ్లు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమఃశివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాలి. అంటే శివలింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలు లోను కాకుండా చూస్తాడు. మన నుదుటిపై 3 గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు
నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూది మహిమలను వివరించే కథ దేవి భాగవతం 11వ స్కందములో ఉంది. మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికం అని అంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.